హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపారాం వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఈ వీడియో వచ్చేసి రీసెంట్ గా నేను బాబు కోసం లార్డ్ శివ థీమ్ లో ఫోటోషూట్ అయితే చేశాను కదా. సో దాని మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇలా కొంచెం వీడియో అయితే తీసాను. సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఈ థీమ్ లో ఫోటోషూట్ చేద్దామన్న థాటే లేదు. బట్ లాస్ట్ మినిట్ లో అయితే ఇంకా చేయాలనిపించి చేసామన్నమాట. లార్డ్ శివ థీమ్ కాబట్టి మహాశివరాత్రి ఎలానో వస్తది కదా నెక్స్ట్ ఇయర్, ఆ టైంలో అయితే చేద్దాం అనుకున్నాము. బట్ రీసెంట్ గా నేను 4th మంత్ కి బాబుకి మనీ థీమ్ లో ఫోటోషూట్ చేశాను కదా. సో ఆ టైంలో అడిగాను అనమాట. ఇలా అడిగి నెక్స్ట్ మంత్ ఏ థీమ్ లో ఫోటోషూట్ చేయమంటారు అంటే కొంతమంది లార్డ్ శివ థీమ్ అండ్ క్రిస్మస్ థీమ్ అయితే చెప్పారు. సో లార్డ్ శివ థీమ్ ఎలానో కార్తీక మాసం కదా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు కదా అని చెప్పి అయితే ప్లాన్ చేశానన్నమాట. అంటే ముందుగా ప్లాన్ అయితే ఏం లేదు. ఇంకా ఆ రోజుకి ఆ రోజే అనుకోని చేశానన్నమాట. ఆల్మోస్ట్ కార్తీక మాసం అయితే ఎండ్ అయిపోయింది ఆ టైంకి. సో ఇంకా ఎండ్ అయిపోయినా ఏముంది చేద్దామని చెప్పి చేశాను. ఫస్ట్ అయితే దీనికోసం అని చెప్పి బియ్యం అండ్ కందిపప్పు అయితే తీసుకున్నాను. అండ్ అలానే కాయిన్స్ ఉంటాయి కదా, 2 రూపీస్ కాయిన్స్ అయితే తీసుకున్నాను నేను, కొంచెం పెద్దగా కనిపిస్తాయని చెప్పి. సో ఫస్ట్ అయితే బియ్యంతో ఇలా అవుట్లైన్ అయితే డ్రా చేశాను శివలింగం షేప్ లో. అండ్ ఇంకిలా బియ్యంతో అయితే అవుట్‌లైన్ అయితే అరేంజ్ చేశాను శివలింగం షేప్‌లో. నెక్స్ట్ ఇంకా సింపుల్‌గా ఉందనిపించి నేను కాయిన్స్ తీసుకున్నాను గదా, 2 రూపీస్ కాయిన్స్. దాంతో అయితే ఇన్నర్ సైడ్ ఇలా కాయిన్స్‌తో అయితే అరేంజ్ చేశాను. కాయిన్స్‌తో అరేంజ్ చేశాకైతే లుక్ అయితే చాలా ఎలివేట్ అయిందనమాట శివలింగంది. చాలా బాగా అనిపించింది. నార్మల్‌గా చిన్న కాయిన్స్ అయితే తీసుకోకండి. అంత మంచిగా అనిపించదు. చిన్నవైపోతాయి. కొంచెం 2 రూపీస్ కాయిన్స్ అయితే కొంచెం మంచిగా పెద్దగా అనిపిస్తాయన్నమాట. సో చూసారు కదా, లుక్ అయితే చాలా బావుంది. నెక్స్ట్ నేను కందిపప్పు తీసుకున్నాను గదా. బియ్యంతో అయితే అవుట్‌లైన్ డ్రా చేశాను. కందిపప్పుతోనేమో త్రిశూలం అయితే డ్రా చేశాను. నాకు త్రిశూలం డ్రా చేయడం అంత మంచిగా రాలేదు. బట్ ఇంకా ఏం చేస్తాం, మనమే చేయాలి అన్నప్పుడు ఇంకా నేను నాకొచ్చినట్టుగా అయితే డ్రా చేశాను. అండ్ ఇక్కడ శివలింగంకి నామాలు పెట్టాను కదా. సో అవైతే పేపర్‌తో కట్ చేశాను. అండ్ ఆ మధ్యలో ఉన్న బొట్టుకైతే రెడ్ పెయింట్ వేసి ఇంకా అలా కట్ చేశానన్నమాట రౌండ్ షేప్‌లో. సో నాకు ఈ బేబీ థీమ్ ఇది లార్డ్ శివ థీమ్ లో ఫోటోషూట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే బియ్యం అనేవి అలా పక్కకి అయిపోతూ ఉంటాయి కదా. తర్వాత బాబుని రెడీ చేయడం కూడా పెద్ద టాస్క్ అన్నమాట. ఎందుకంటే బాబు కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా. మార్నింగ్ టైంలో అయితే సరిగ్గా పడుకోవట్లేదు. మనం పడుకుంటేనే కదా మనం బొట్టది నీట్ గా పెట్టగలము. సో ఇంకా కొంచెం ఎలాగోలా రెడీ చేశాకైతే బాబుని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పటికి కొంచెం దూరంగా అయిపోయాడు అనిపించి మళ్ళీ కొంచెం దగ్గరగా పెడితే త్రిశూలం అయితే తోసేసాడు. చూడండి అలా తన్నేసాడనమాట. సో ఇంక మళ్ళీ నాకు అరేంజ్ చేసే ఓపిక లేకైతే ఇంకా అలానే కానిచ్చేసాను ఫోటోస్. అసలు ఫస్ట్ అయితే ఈ థీమ్ లో ఫోటోషూట్ చేద్దామన్న ప్లానే లేదు. బట్ ఈ అవుట్‌పుట్ చూసాకైతే నాకు చాలా బాగా అనిపించింది. ఫోటోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. అండ్ ఇక్కడ డమరుకం ఉంది కదా. సో దాన్ని కూడా నేను డీఐవై అయితే చేశాను. ఫస్ట్ ఆ డీఐవైకి కావాల్సిన ఐటెమ్స్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి టీ గ్లాసెస్ అయితే కావాలి. ఫస్ట్ టీ గ్లాసెస్ ని ఇలా ఫెవికాల్ తో కానీ ఏదైనా గమ్ తో ఇలా అయితే అంటించుకోవాలన్నమాట. సో నా దగ్గర ఫెవికాల్ కూడా లేదు. ఇంకా నా దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే ఇంకా దాంతోనే నేను అంటించానన్నమాట. ఇది కంప్లీట్ గా ఆరిపోయాక మనం ఏదొక కలర్ అయితే వేసుకోవాలి దీనికి. నెక్స్ట్ డమరుకంకి ఓపెనింగ్ ఓపెన్ ఉన్నది కదా ఇటు అటు టీ గ్లాసెస్ కి. సో దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పి పేపర్ తోనే ఇలా పెట్టి సేమ్ ఆ టీ గ్లాస్ సైజ్ అంతా అయితే తీసుకున్నాను పేపర్ ఇలాగా. నెక్స్ట్ ఈ గ్లాసెస్ అయితే ఈ లోపు ఆరిపోయాయి అనమాట. ఈ గ్లాసెస్ ఆరిపోయినప్పటికి నేనైతే నా దగ్గర ఉన్న రెడ్ పెయింట్ అయితే వేసాను. ఆరెంజ్ అయినా వేసినా కూడా చాలా బాగుంటది. అండ్ గోల్డ్ కలర్ కూడా వేసుకున్నా బానే ఉంటది. బట్ గోల్డ్ కలర్ అయితే బానే ఉంటది. బట్ అంత బ్రైట్ గా కనిపించదు గోల్డ్ కలర్. అందుకని చెప్పి నేను నా దగ్గర రెడ్ కలర్ ఉంటే ఆ కలర్ అయితే పెయింట్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ డమరుకంకి వేసిన రెడ్ పెయింట్ అనేది ఆరిపోయాక నేనైతే ఇలా మ్యాచ్ స్టిక్స్ తో అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. వి షేప్ లో మొత్తం అంతా కూడా డమరుకంకి అంటించాను. సో దీని వల్ల లుక్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తది అనమాట డమరుకంకి. నెక్స్ట్ మనం వైట్ పేపర్ తో సర్కిల్ షేప్ లో కట్ చేసుకున్నాం కదా డమరుకం ని క్లోజ్ చేయడానికి. దానికైతే చిన్న మధ్యలో హోల్ లాగా బ్లాక్ కలర్ లో అయితే పెయింట్ చేసుకొని ఇలా అంటించుకోవాలన్నమాట. సో అంటించుకున్న తర్వాత మనము థ్రెడ్ తోనైతే 9 or 10 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఇలా అతికించుకోవాలి. మధ్యలో అయితే నేను గోల్డ్ కలర్ యూస్ చేశాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మధ్యలో గోల్డ్ కలర్ అండ్ 2 సైడ్స్ కూడా వైట్ కలర్ అయితే నేను అతికించుకున్నాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది.
సో, నేనైతే ఈ డమరుకంని ఇలా డీఐవై అయితే చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. లార్డ్ శివ థీమ్‌లో ఫోటోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. మీకు ఈ థీమ్‌లో ఫోటోషూట్ ఎలా అనిపిచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే నెక్స్ట్ మంత్ ఏ థీమ్‌లో ఫోటోషూట్ చేయమంటారో కూడా కామెంట్ అయితే చేయండి. సజెషన్స్ అయితే ఇవ్వండి. సో, ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మాత్రం మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.